హలో మేడం బంగారం ఎలా ఉన్నాం అందరూ డీనోనా వచ్చేసాడు ఇక్కడ బెంగళూరులో మనం ఉన్నాం. మన వెనకాల ఉన్నది ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిల్. నాకు తెలిసి ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రొడక్షన్ మోటార్ సైకిల్ అనుకుంటాను ఏదైతే ఇప్పుడు మార్కెట్లో లాంచ్ చేయబడిందో. దీని ఒక ధర ఇదంతా నేను తర్వాత చెప్తాను, కానీ ఫస్ట్ దీని ఒక అడ్వాంటేజెస్ ఏంటి, ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటి, ఈ టెక్నాలజీ ఏంటి, ఈ యొక్క అసలు కొత్త స్ట్రాటజీ ఏంటి, దీనివల్ల మనకి ఏం ఉపయోగం అనేది మనం చూద్దాం. సో మీరు చూసినట్లయితే మనం గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ గడ్కరీ సార్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ లేకపోతే ఆల్టర్నేట్ ఫ్యూయల్ అనేది ఎక్కువ వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఫ్యూయల్ ప్రైజెస్ ఒక రేంజ్లో పెరిగిపోతున్నాయి కాబట్టి. సో ఈ ఎథనాల్ ఒక బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు వీళ్ళు ఎథనాల్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ మనకి BS6 ఫేజ్ 2లో E20 కంప్లైంట్ ఫ్యూల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఫిల్ చేసేది ఇదే. కానీ ఈ 85 అంటే 85% E20 అంటే 20% ఎథనాల్ అండ్ 80% ఫ్యూయల్. ఈ 85 అంటే 85% ఎథనాల్ 15% పెట్రోల్ అనమాట. సో ఈ మిక్స్చర్ని వీళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, దీనివల్ల మనకి ఏం ఉపయోగం అనేది మనం చూద్దాం. సో మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిక్సర్ SF 250 అనేది వన్ ఆఫ్ ది సీరియస్లీ అండర్ రేటెడ్ మోటార్ సైకిల్స్ అండి. అది డిజైన్ ఉండనివ్వండి లేకపోతే ఇంజిన్ టెక్నాలజీ, ఇంజిన్ అనేది జెమ్ ఆఫ్ ఎన్ ఇంజిన్ అని నేను చెప్పిన 249cc SOHC సింగిల్ ఓవర్ హెడ్ క్యాంప్ షాఫ్ట్. ఇది ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, ఆయిల్ కూల్డ్ అనుకోండి. ఎందుకంటే సుజుకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అనేది వాళ్ళు పయనియర్ చేసింది. అండ్ క్లాస్ లీడింగ్ అంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, వరల్డ్ వైడ్ పేరు పొందుకున్న టెక్నాలజీ సుజుకి ఆయిల్ కూలింగ్ టెక్ అనమాట. సో వాళ్ళు పయనియర్ అంటే వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లో వరల్డ్లోకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ అనేది. సో దీని ఒక పవర్ 27.9 PS అండి అండ్ 22.5 Nm టార్క్ అండి. సో ఇది బండి యొక్క పవర్ అండ్ టార్క్. అండ్ గేర్ బాక్స్ చూసినట్లయితే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది లభిస్తుంది. డిజైన్ అనేది సేమ్ మనకి అదే డిజైన్ అండి ఏదైతే మనకి ఇంతకుముందు వచ్చేదో. సో ఈ కలర్లో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీకి ఈ కలర్ మ్యాట్ బ్లాక్ అండ్ మ్యాట్ రెడ్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ ఇచ్చారు. ముందు LED లైటింగ్ ఉంది, షార్ట్ విండ్ స్క్రీన్ అనేది మనకి లభిస్తుంది. డిజైన్ అనేది చాలామందికి ఎక్కలేదండి. పాత జిక్సర్ SF ఎంత పాపులర్ అయిందో ఇది అంత పాపులర్ అవ్వలేదు. ఎందుకంటే డిజైన్ చాలామందికి ఎక్కలేదు. ఎస్పెషలీ ఈ యొక్క విండ్ స్క్రీన్ అనేది చాలా కిందికి ఉంది, ఇదంతా మాటలు వచ్చాయన్నమాట. సో రివైజ్డ్ డిజైన్ ఎప్పుడు వస్తుందో చాలామంది చాలా రోజులుగా కాసుకుంటూ ఉన్నారు. సో అది వచ్చినప్పుడు బాగుంటుంది. 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేశారు టు ఆఫర్ గుడ్ ప్లస్ రైడ్ క్వాలిటీ, లో మెయింటెనెన్స్. ఎందుకంటే మనము నేను అనొచ్చు అన్న మళ్ళీ ఇది ట్రాక్ ఫోకస్ బైక్ అంటే USD ఫోక్స్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకంటే ఇది డైలీ యూజ్ కోసం చేయబడింది. ప్రతిరోజు మనం ట్రాక్ పైన నడిపాం కదా తమ్ముడు. సో ప్రతిరోజు మనం నడిపించే సిటీలో మీకు కావాల్సిన ఆ డాంపింగ్ సెట్టింగ్స్, కావాల్సిన కుషనింగ్ కావాలంటే మీకు టెలిస్కోపిక్ ఫోక్స్ ఇండియన్ కండిషన్స్కి బెటర్. USD ఫోక్స్ చూడడానికి బాగుంటాయి. ఎస్, ఇట్లాంటి ట్రాక్లో మీరు బండిని ఫుల్ పుష్ చేయడానికి చాలా ఇది ఉంటుంది, కానీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ మీరు డైలీ నడిపించేటప్పుడు చాలా స్టిఫ్ సెటప్ ఉంటుంది. ఇక్కడ మీరు ప్రతిరోజు మనం ట్రాక్ పైన నడిపాం కదా, ప్రతిరోజు మనం ఫాస్ట్ కార్నరింగ్ అవన్నీ చేయం కదా, మనం సిటీలోనే నడిపిస్తాం. సో సిటీలో నడిపించేటప్పుడు మీకు కావాల్సిన కంఫర్ట్ అనేది అండ్ లో మెయింటెనెన్స్. దాంట్లో మనకి USD ఫోక్స్లో ఫోక్ సీల్ బ్రేకేజ్ అనేది ఇండియన్ కండిషన్స్ స్పాట్ హోల్స్లో పడ్డదంటే ఫోక్ సీల్ ఇరిగిపోతుంది. సో అదంతా కాకుండా మనకి ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. అండ్ మంచి ప్లస్ రైడ్ క్వాలిటీ. ఇక్కడ కూడా మీరు ట్రాక్ పైన కూడా నేను ఎంతసేపు నడిపించాను, ఆ ఫుటేజ్ మీకు చూపిస్తాను. మీకు తెలిసిపోతే ఎంత బాగా మనం నడిపించని, బండిని ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం స్కిల్ లెవెల్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే. 12 లీటర్ ట్యాంక్ అనేది ఉంది, రైట్ కనెక్ట్ ఫీచర్ ఉంది, ఫుల్ డిజిటల్ కన్సోల్ ఉంది విత్ కనెక్టెడ్ అంటే బ్లూటూత్ కనెక్టివిటీ, నాకు తెలిసి నావిగేషన్ కూడా ఉందనుకుంటాను దీంట్లో. అండ్ రెవ్ కౌంటర్ ఉంది, ఇదంతా ఉంది. మనం ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఇదంతా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడైతే మనకి రెవ్ కౌంటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, 24.9 చూపిస్తుందండి. మనం పిచ్చకొట్టుడు కొట్టాము కాబట్టి ట్రాక్లో. అండ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ నీట్గా ఆఫర్ చేశారు. సీట్ కూడా మంచి క్వాలిటీ సీట్ అనేది ఆఫర్ చేశారు. మరీ స్పేషియస్ అని చెప్పలేము, కానీ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్, కాంపాక్ట్ డిజైన్తో చేయబడిన డిజైన్ థీమ్ అనమాట. అండ్ మనకి రేడియల్ రేర్ టైర్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. మీరు చూడొచ్చు 150/60 R17. సో టు ఆఫర్ బెటర్ వాటర్ ఛానలింగ్ కేపబిలిటీస్ అండ్ బెటర్ రోడ్ గ్రిప్ ఈవెన్ ఆన్ వెట్ సర్ఫేసెస్. అలాయ్ వీల్స్ కూడా మంచి డిజైన్తో పాటు వచ్చాయి. మీరు చూడొచ్చు ఒకలాంటి క్రోమ్ ఫినిషింగ్ అనేది ఇక్కడ అలాయ్ వీల్స్కి ఇచ్చారు. డిస్క్ బ్రేక్ కూడా లార్జర్ డిస్క్ బ్రేక్ అని చెప్పారు, మరి అది డిస్క్ బ్రేక్ సైజ్ ఎంత వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. చూడ్డానికి ఆల్మోస్ట్ 282 mm డిస్క్ బ్రేక్ సైజ్ లెక్క ఉంది. మేబీ క్లోజ్ టు 300 ఉండొచ్చేమో. అండ్ డ్యూయల్ డిస్క్ ఉంది, డ్యూయల్ ఛానల్ ABS అనేది ఉంది. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ అనేది ఇక్కడ
ఇచ్చారు. సో దానివల్ల మనకి సీమ్లెస్ కన్సిస్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది వితౌట్ ఎనీ అన్సర్టనిటీ. ఇంకోటి సుజుకి ఈకో పర్ఫార్మెన్స్ టెక్నాలజీ ఆప్టిమైజెస్ కంబషన్ ఎఫిషియన్సీ. కంబషన్ ఎఫిషియన్సీ అంటే మన ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ ఏదైతే కంబషన్ చేంబర్లోకి వెళ్తుందో అది ప్రిసైజ్గా ఉండడం వల్ల ఫ్యూల్ ఇంజెక్షన్ ఉంటేనే అది ప్రిసైజ్గా ఉంటుంది అండ్ కంపేర్ టు కార్బొరేటెడ్ మోడల్స్. అండ్ ఎస్సీబీ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే దాన్ని ఇంకా ఫర్దర్ ఆప్టిమైజ్ చేసి ఒక్క డ్రాప్ ఆఫ్ ఫ్యూల్ కూడా వేస్ట్ అవ్వకుండా కాపాడుతుంది. దానివల్ల మనకి మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, థ్రాటిల్ రెస్పాన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బండి ఒక రిఫైన్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ ఇది E20 కంప్లైంట్ కాబట్టి ఏదైతే మనకి BS6 Phase 2 ఉందో సో ఎథనాల్ బెనిఫిట్స్ కూడా దీంట్లో యాడ్ అవుతాయి. సో ఎథనాల్ బెనిఫిట్స్ నేను చెప్పినట్టు హర్ష అరుపులు అర్పిస్తుండు. సో మన టీమే కాబట్టి అందరికి తెలిసిన వాళ్ళే, రేసెస్ నిఖిల్, పాల్ జాన్సన్, ఇంకా మన హర్ష వీళ్ళందరూ వచ్చారు. మంచి వెదర్ కూడా, కొంచెం నిన్న వర్షం పట్టదు కాబట్టి కొంచెం ఓవర్కాస్ట్ ఉంది, అది మనకు అడ్వాంటేజ్, లేకపోతే ఎండలో చచ్చిపోయేటోళ్ళము. క్లియరెన్స్ టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు, LED టర్న్ ఇండికేటర్స్ ఇస్తే బాగుండేది. సో అదొక విషయం. అండ్ వెనకాల కూడా మనకి ఈ మడ్ గార్డ్ అనేది, వెనకాల టైల్ ల్యాంప్ కానీ మడ్ గార్డ్ చాలా ప్రీమియం క్వాలిటీది ఇచ్చారు. సో ఈ పరంగా ఈ ప్రైస్కి ఇది ఆఫర్ చేసి చాలా మంచి ఎక్విప్మెంట్. మోనోషాక్ కూడా చాలా మంచి ఎజిలిటీని బండికి ఆఫర్ చేస్తుంది, మంచి హ్యాండ్లింగ్, అది విత్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అనేది మంచి హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫర్ చేస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, డ్యూయల్ పోర్ట్ ఎగ్జాస్ట్ కాబట్టి. ఓకే, బండి స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అనేది నేను ఇచ్చేస్తాను మీకు. ఎగ్జాస్ట్ నోట్ కూడా అదిరిపోయిందనమాట. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. నేను చెప్పినట్టు ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో పాటు వస్తుంది, ఎథనాల్ 85%, పెట్రోల్ 15% మిక్చర్తో పాటు మీరు దీన్ని వాడుకోవచ్చు. ఎథనాల్ బెనిఫిట్స్ అనేది వాడుకోవచ్చు, బెటర్ మైలేజ్, లో కాస్ట్, బెటర్ పర్ఫార్మెన్స్, ఫ్యూల్ ఇంజెక్టర్స్ క్లీన్ అవుతుంది, మీకు బెటర్ మైలేజ్ వస్తుంది, బెటర్ రిఫైన్మెంట్ వస్తుంది, బెటర్ థ్రాటిల్ రెస్పాన్స్ వస్తుంది అండ్ అడిటివ్గా పనిచేస్తుంది కాబట్టి మంచి పికప్ అనేది ఇమ్మీడియట్గా మీకు తెలిసిపోతుందండి. బండి మీరు నార్మల్ ఐస్ వెహికల్ నడిపించేసి ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ నడిపిస్తే బండి గంతులేస్తూ ఉంటుంది, ఆల్మోస్ట్ వీలు కొట్టడానికి రెడీగా ఉంటుంది. సో అది నేను ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా నేను ఎక్స్పీరియన్స్ చేశానని చెప్పొచ్చు. సో ఇప్పుడు బండి గురించి ఓవర్వ్యూ మనం తెలుసుకున్నాం కాబట్టి బండి రైడ్ చేయడానికి ఎలా ఉందో మనం ట్రాక్ పైన ఎక్కి ట్రాక్లో రైడ్ చేసి తెలుసుకుందాం.